హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ దాల్ కిచడి. కూరలు ఏమి చేయలేనప్పుడు ఇలా చేసి పెట్టిన అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ కందిపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ముందుగా వాష్ చేసుకున్నటువంటి బియ్యాన్ని, కందిపప్పుని వేసుకోవాలి. నేను కందిపప్పు 2 వాడతానండి, ఎర్ర కందిపప్పు. ఇప్పుడు దీనిలోకి సరిపడా నీళ్ళనేవి పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే చూసారు కదా, మనకి పప్పు రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. మన అడ్జస్ట్మెంట్ ప్రకారం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మీరు ఉడకబెట్టుకునేటప్పుడు ఎక్కువ పోసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పప్పు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని దానిలోకి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని తర్వాత ఇంగు వేసుకొని దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్లోకి వేసుకొని పోపు పెట్టుకోవాలి. నేను కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, ఎందుకు పెట్టుకున్నానో తర్వాత చెప్తాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి పోపుని దీని మీద వేసుకుని తింటే భలే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.